తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి 76వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. వెనుకంచేసిన ఘోర దుర్దశలు భావింపంగా రోతయ్యడు వెనుకన్ ముందుటవచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యడు నను నే చూచిన నా విధుల్ తలచియు నాకే భయం బయ్యడు జనకుంచి కఠినాయే గాలమునకున్ శ్రీకాళ హస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, నేను చేసిన పూర్వకర్మములు ఆలోచించిన నా మీద నాకే అసహ్యం వేయుచున్నది. వాటి పరిణామములు జనాలకు ముందు వెనుకలుగా వస్తున్న మరణములు చూచినా ఆలోచించినా భయం వేస్తున్నది. నేను ఆచరించిన విధి విధానములు నాకే భయము కొల్పుచున్నవి. నా అంత్యకాలమందు అంతా చీకటే అనిపించుచున్నది. నన్ను కరుణించుము ప్రభో, కరుణించుము అని పద్య భావము. కాళహస్తీశ్వర శతకంలోని 78వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. మొదలం చేసిన వారి ధర్మములు నిర్మూలంబుగా చేసి దుర్మదులై ఇప్పుడు వారి ధర్మములొనర్పం దమ్ము దైవంబు నవ్వదే రానున్న దురాత్ములెల్ల తమ త్రోవంబోవరే ఏల చేసెదరో మీదు తలంచి చూడ కథముల్ శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, సనాతన ధర్మములు తప్పని తాము నేర్చినవి ధర్మములని చెప్పేవారిని చూసి దైవం నవ్వదా? ముందు తరాల వారు కూడా అవి నమ్మి దుర్మత్ములై అధర్మ మార్గంలో పడి చెడిపోరా? ముందు చూపు లేకుండా ఆలోచించక ఈ విధముగా చెప్పి ఏలా అధములగుదురో కదా ప్రజలు స్వామి అని ఈ పద్య భావము. శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి 79వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కాసంతైన సుఖంబొనర్చునో మన కామంబు లీడేర్చునో, కాసంతైన సుఖంబొనర్చునో మన కామంబు లీడేర్చునో, వీసంబైనను వెంటవచ్చునో, వీసంబైనను వెంటవచ్చునో, జగద్విఖ్యాతి గావించునో, వీసంబైనను వెంటవచ్చునో, జగద్విఖ్యాతి కావించునో, దోసంబుల్ ఎడబాపునో వలసినందొడ్తో మిముం చూపునో, దోసంబుల్ ఎడబాపునో వలసినందొడ్తో మిముం చూపునో, ఛీ ఛీ సంసార దురాశలే లుడుపవో, ఛీ సంసార దురాశే లుడుపవో, శ్రీకాళ హస్తీశ్వరా, శ్రీకాళ హస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, ఈ సంసార వ్యామోహము కొంచెమైనా సుఖదాయకమా? కోరిన కోర్కెలు తీర్చునా? వెంటవచ్చు పుణ్యమా?
లోకములో కీర్తి ప్రతిష్టలు కలిగించునా, యశఃదాయకమా, దోషనాశకమా, లేక నిన్ను చేరు మార్గమా? జీవులి సంసారమునందు మోహమును విడువలేకున్నారు తండ్రి, దీనిని ఎలా తొలగింపవు ప్రభో అని ఈ పద్య భావము. తమ్ముడు ముక్తినూతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి 80వ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఒక పూటించుక కూడు తక్కువగునే, పూర్వంగ లేదెండ కోపక నీడన్ వెదుకున్ చలింజడిసి కుంపటెత్తుకోచూచు వానకు నిండిండ్లును దూరు నీతనువు దీనన్ వచ్చు సౌఖ్యంబురోసి కడాసింపరుగాక మర్త్యులకట. శ్రీకాళహస్తీశ్వర. తాత్పర్యం. ప్రభో శ్రీకాళహస్తీశ్వర, ఈ శరీరమునకు భోజనము ఒక పూట కొంచెము తక్కువైనా, ఎండ తగిలినా, నీడపట్టు కోసము, చలి కలిగినా, వానయందు తడిసినా తట్టుకోలేదు. కుంపట్లెత్తు కొనచూచురు, వానకు జడిసి ఇంటి చూరో వెతుక్కుంటారే కానీ ఈ జనులు ఈ శరీర వాంఛ పోగొట్టుకోరు. మోక్షం కొరకు ఈ మానవులేలా ప్రయత్నించరు ప్రభో అని ఈ పద్యభావము.